హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు బండీస్. ఈరోజు వీడియోలో ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మనందరికీ తెలుసు ఏదైనా సింపుల్‌గా, క్విక్‌గా ఎంతమందికైనా ఈజీగా ప్రిపేర్ చేయగలిగేది ఏదైనా ఉంది అంటే అది ఉప్మా మాత్రమే. అలాంటి ఉప్మాని ఇంకొంచెం క్విక్‌గా, టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం ముందుగా కొన్ని జీడిపప్పు పలుకులను, ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే ఒక పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు, 2 మీడియం సైజ్ టమోటాలను కూడా తీసుకోండి. ఈ టమోటాలను కూడా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఒక గిన్నెలో మీరు ఏ కప్‌తో అయితే ఉప్మాని తీసుకుంటున్నారో దానికి 3 రెట్లు వాటర్‌ని తీసుకోవాలండి. ఉప్మా పొడి పొడిగా ఉండాలనుకునే వాళ్ళు 1:2 రేషియోలో వాటర్‌ని తీసుకోవాలి. అంటే ఒక కప్పు ఉప్మా రవ్వకి 2 కప్పుల వాటర్‌ని తీసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ 1:3 రేషియోలో వాటర్‌ని తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్‌ని మీడియం సైజ్‌లో పెట్టుకొని వాటర్‌ని బాగా బాయిల్ చేసుకోవాలండి. ఈలోగా నెక్స్ట్ ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్‌ని లోలో పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేడి చేయండి. నెయ్యి వేడయ్యాక జీడిపప్పు పలుకులను వేసి జస్ట్ ఒక 20 సెకండ్స్ ఫ్రై చేసి నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేసి ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. ఇక్కడ మంటను లో ఫ్లేమ్‌లోనే పెట్టుకుంటేనే ఆనియన్స్ మాడిపోకుండా ఉంటాయండి. అలాగే కాజు కూడా చక్కగా గోల్డెన్ కలర్‌లోకి ఫ్రై అవుతుంది. నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసి అన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసి ఆవాలు, జీలకర్ర చిటపటమనేంత వరకు ఫ్రై చేయండి. నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేయండి. జస్ట్ ఒక 30 సెకండ్ల పాటు ఫ్రై చేయండి. నెక్స్ట్ ఇందులోకి చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి పెట్టుకున్న టమోటాలను కూడా వేసి, రుచికి సరిపడా ఉప్పును వేసి, ఒకసారి బాగా మిక్స్ చేసి, మీడియం సైజులో మూత పెట్టి, అప్పుడప్పుడు మూత తీసి కలుపుకుంటూ టమోటాలు పూర్తిగా మగ్గేంత వరకు ఫ్రై చేయండి. ఎప్పుడైనా టమోటాలు కొంచెం త్వరగా మగ్గాలి అంటే సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతాయండి. నెక్స్ట్ టమోటాలు పూర్తిగా మగ్గాక మూత తీసి బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్‌ని వేసి జస్ట్ ఒక 30 సెకన్ల పాటు హై ఫ్లేమ్‌లో పెట్టండి. 30 సెకన్ల తర్వాత వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మళ్ళీ ఫ్లేమ్‌ని లోలో పెట్టుకొని ఉప్మా రవ్వను వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి మళ్ళీ ఫ్లేమ్‌ని మీడియంలో పెట్టి మూత పెట్టండి. ఇక్కడ మూతని కంప్లీట్‌గా క్లోజ్ చేయకుండా కొంచెం గ్యాప్ ఉంచి పెట్టండి. దీనివల్ల ఉప్మా ఉడుకుతున్నప్పుడు మీ మీదకి పడకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉప్మా కొంచెం దగ్గర పడుతున్నప్పుడు మళ్ళీ ఫ్లేమ్‌ని లోలో పెట్టుకొని మూత తీసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసి ఇప్పుడు కంప్లీట్‌గా మూతని క్లోజ్ చేయండి. ఇప్పుడు మంట మాత్రం లో ఫ్లేమ్‌లోనే ఉండాలండి. ఒక నిమిషం తర్వాత మూత తీసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసి ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోండి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే ఉప్మా రెడీ. దీన్ని పికిల్‌తో అయినా, చట్నీతో తిన్నా, ఎలా తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. సో, ఇదండి ఇవాల్టి రెసిపీ. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి కూడా షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు బడ్డీ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.